శ్రీమాన్ ఉత్తర వెంకటేశ అని ఆలయం యొక్క ప్రమాణం. కొండపైన స్వామి స్వయంగా వెలిశారు కృష్ణానది పుట్టకముందు. నది పుట్టిందేమో ద్వాపరయుగం చివరిలో. వెంకటేశ్వర స్వామి వెలిసింది 7 కొండలపైన. కలో వెంకట నాయక అని చెప్పేసి మొట్టమొదట వెలిసింది ఇక్కడ. 2 ద్వారకా తిరుమల, 3 తిరుపతి, తర్వాత జూపూడి, జమలాపురం, తిరుమలగిరి, అనంతవరం. ఇవి 7 కొండలవాడ వెంకటరమణ గోవింద అంటే. అయితే స్వామి కొండపై వెలిసినప్పుడు ఊరంతా కూడా నది ఒడ్డున రావూరు అనే పేరుతో ఉండేదిట. అక్కడ బ్రాహ్మణులందరూ ఉంటే వారికి 100 కొద్ది ఆవులుంటే ఆవు పాలు పుచ్చుకొని స్వామి కాలం గడిపారు. అలా వారం రోజులు గడిచాక ఆ యజమాని కల్లో గర్వించి చెప్పారు, ఈ కొండపై వెలిశాను, నాకు ధూపదీప నైవేద్యాలు కావాలి అని. ఆయన ఊళ్ళో వరకు పట్టుకొని కనబడుతూ ఉన్నారు. రాత్రి కనిపించిందేమో. ఆయన ఊళ్ళో వాళ్ళందరినీ కూడా తీసుకొని చూస్తే స్వామికి అర్చన చేయ శిల్పి కాస్త పరలోకానికి